అయ్యా నమస్తే. నమస్తే. ఏం పేరు? ప్రవీణ్. ఏం చేస్తుంటారు? నేను టాటా మ్యాజిక్ నడుపుతాను. టాటా బండి. వెహికల్. టాటా బండి నడుపుతావు. ఇప్పుడు ఉస్నాబాదేనా మీది? ఉస్మానాబాద్. ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే? ఇక్కడ పొన్నం ప్రభాకర్. పొన్నం ఎట్లా ఉంది మరి మీ ఉస్నాబాద్ ఇప్పుడు? ఉస్మానాబాద్ అంతా దున్నపోతే నేనంటే దుడ్డెంగట్టేసినట్లు ఉన్నది. గంట మాట అన్నది. కాంగ్రెస్ ప్రభుత్వమే అట్లా ఉన్నది. ఒక మనకు కేసీఆర్ వచ్చిన తర్వాత రైతును పట్టించుకునే అంతకుముందు ప్రభుత్వాలలో గత ప్రభుత్వాలలో రైతును పట్టించుకునేటోడే లేడు. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత రైతు చచ్చిపోతే పేద రైతు చచ్చిపోతే 5 లక్షల స్కీమ్ పెట్టిండు. పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేస్తే ₹1,00,000 స్కీమ్ పెట్టిండు. రైతును పిండి బత్తాలకు కానీ బీమా రైతు భరోసా అని కానీ సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి మంచిగా రైతు భరోసా వేసిండు, అన్ని అందింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వాళ్ళే 2-3 సార్లు ముసలుల పింఛన్ ఎగ్గొట్టిరు. తులం బంగారం ఇస్తాన్నారు, తులం బంగారం లేదు, ఏది లేదు. మహిళలకు 2500 అన్నాడు. అడ్డగోలు హామీలు చెప్పి జనాన్ని సోమరపోతం చేసి అడ్డగోలు హామీలు చెప్పి గెలిచిరు వాళ్ళు. అంతే తప్పించి ఏం లేదు. వస్తాడు వస్తే ఈ బ్రిడ్జి గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా సైదాపూర్ ఉస్నాబాద్ రూట్ల బ్రిడ్జి కాలే. ఈ ప్రభుత్వం బ్రిడ్జి ఇస్తాన్నారు, వీళ్ళు కూడా చేయలే. హామీ ఇచ్చిండు, ఇక్కడ బ్రిడ్జి చేస్తా అన్నాడు, ఇది చేస్తా అన్నాడు. ప్రతి మండలానికి వారానికి ఒకసారి వచ్చి రౌండ్ ఎత్తా అన్నాడు. ఇది లేదు, అది లేదు, ఏది లేదు. వస్తాడు 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వస్తాడు. కాదు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే చేసిరు, మినిస్టర్ అయ్యిండు, ఏమైనా అభివృద్ధి చేయాలిగా మరి? అంతకంతే ఉన్నది అభివృద్ధి. ఎవరు వచ్చినా కూడా అభివృద్ధి ఎక్కడ ఉంటుంది. అప్పుడు అంతకుముందు ఎమ్మెల్యే సతీష్ బాబు ఉండే. సతీష్ బాబు ఉన్నప్పుడు ఎట్లుంది? సతీష్ బాబు ఉన్నప్పుడు మంచిగానే ఉన్నది. ఊరుకు శ్మశాన వాటికలు వచ్చినాయి, సీసీ రోడ్లు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. ఇప్పుడు 2 సంవత్సరాలు అయినా కూడా ఎక్కడ సీసీ రోడ్డు రాలే. ఏ మండలంలో సీసీ రోడ్డు పోసింది లేదు, ఏం చేసింది లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది, గడుస్తూ ఉంది. ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఒకవేళ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో ఆశావకులు చాలా మంది ఉన్నట్టు. ఇక్కడ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది. అంటే సతీష్ బాబు ఎమ్మెల్యే. సతీష్ బాబు ఎమ్మెల్యే అవుతాడు పక్క. ఇంకా వేరే అంటారు కానీ ఏదో బీజేపీ నుంచి ఇక ఇప్పటి వరకు అయితే ఇక్కడ సతీష్ బాబు ఎవరి దగ్గర లంచాలు కానీ ఏది కానీ అన్యాయం కానీ ఏం చేయలే. మంచి లీడర్. మంచి లీడర్. అంటే దీనిలో ఇప్పుడు మొత్తం పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీలో మొత్తం అవినీతి నడుస్తుందా? ఇక అవినీతి అంటే అది ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ డెవలప్ చేసింది అయితే ఏం కనిపిస్తలేదు. అందుకే మళ్ళీ ఓటు వేసి లేదు. రైట్, మొత్తానికి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం. పేదోన్నే, నాకేం ఉన్నాస్తులు ఏమి లేవు. కాపాడేది అంటే నాకు ఇచ్చడే లేదు. మరి ఏం చేయాలి అన్న, చెప్పండి అన్న. నేను ఎక్కడ మొర పెట్టుకున్నా కానీ ఒక్కొక్కరు అంటారు ఇది అది అంటారు, నా దగ్గర లేవు. ఇప్పుడు ఇందిరా మిల్లులో పైసలు అడుగుతారు, ఏమన్నా ఎంత అడుగుతారు? ఇక వాళ్ళు అగ్రిమెంట్ చేస్తారు 30,000, 40,000, 50,000. కానీ మనతోటి కాదు కదా. పాపం పేదోళ్ళకు ఈ పైసలు అడుగుడు ఎక్కడిది మరి కదా అన్న. నా దగ్గర ఏం లేదు. తిన్నవాడు తిండికెళ్ళేవా, నీకేమి నుంచి తెచ్చియాలి అంతే. ఇల్లే లేదా పైసలు? నా పిల్లలను పెట్టుకొని చదువుకొని బతకడానికి నాకు అవకాశం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు, ఇది ప్రజాపాలన, ప్రజల దగ్గరికి పాలన అన్నాడు. నిజంగా ప్రజాపాలన నడుస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వంలో? నడుస్తుంది, అక్కడ నడుస్తుంది కానీ ఇక్కడ నడుస్తలేదు. ఇక్కడ కింది స్థాయిలో నడుస్తుంది. కింది స్థాయిలో అక్కడ ఉన్న పార్టీ తరఫున ఆయన కరెక్టే ఉన్నాడు, చేసేటి అన్ని పనులన్నీ బరాబరే. రేవంత్ రెడ్డి జోహార్, సైల్యూట్, ఆయనకు సలాం కొడతా. కానీ ఇక్కడ వాళ్ళు మొత్తం నాశనం చేస్తారు. పార్టీ తరఫు నుంచి వెళ్ళి మొత్తం పేరు చెప్పుకొని కింది స్థాయిలో అన్న, ఈ స్థాయిల నుంచి అయితే ఏమీ అంతలేదు మాకు. ఇక్కడ ఏం చెప్తాను, మనం పెట్టుకుంటాను అప్లికేషన్ గానే ఉంటాను. అది ఎక్కడ ఉన్నది రాజకీయం తరఫున. నిజంగా న్యాయం జరగాల్సిన లేనోనికి కానీ జరుగుతలేదు కదా. అంటే ఇట్లా చాలా మంది ఉన్నారు. మరి నా చోటు ఇంకా గరీబ్ గాళ్ళు ఉన్నారు. ఇంకా నేను ఒక్కనే కాదు. ఒక్క నిజం అయితే పొన్నం ప్రభాకర్ అన్న ఈయనగా నడిచేస్తుండు. నడిచేచ్చినప్పుడు నేను ఎదురు పోయినా, అంటే ఈ తోపుంటి పోతా అంటే కూడా చేతిలో చేసిండు. అప్పుడు ఎలక్షన్ అప్పుడు అన్న అని దగ్గరికి పోయినా చేయి కలుపుకొని అన్న నాకు ఏ ఓటు అన్నాడు. దగ్గర తీసుకున్నాడు, కౌలు ఇచ్చుకున్నాడు. అయినా మేము కాదనిలే, ఎవరైనా గెలుస్తారు. నేను కూడా వేసిన ఓటు, వేయలే అని కాదు. కాబట్టి నాకు న్యాయం జరుగుతలేదు. న్యాయం అన్నది ఎక్కడున్నది? ఓటు కాంగ్రెస్ అంటే వేసిన అన్న, అబద్ధం లేదు. అప్పుడు మన ఇందిరమ్మ అప్పటి నుంచి కాంగ్రెసే, మళ్ళీ ఇప్పుడు వచ్చింది మనకు ఒకటి పార్టీ తరఫున. అప్పటి నుంచి మనకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. ఆయన వచ్చిండు, ఇప్పుడు ఇస్తాడు.
అవి నడుస్తానే కానీ మనకు లేని వాళ్ళకి అంతలు అంతే. ఉన్న స్థాయి వాళ్ళకే పోతానాయి. మరి ఏంది అని అడుగుతున్నా, కానీ అడిగినా కానీ ఆయన నాలుగు దొక్కుతాను. ఏం చెప్తామన్నా? ఇప్పుడు చెప్పు. నేను నా మనవి ఒకటే, నాకు ఇల్లు కావాలి ఒకటి ఇందిరా అంతే. మిల్లు కావాలా? నాకేం నాకు ఉన్న స్థాయికి లేదు, ఒక ఉండడానికి ఇల్లు. అంతే. ఇందిరా మిల్లు నమస్కారం. అంటావు. ఉం. రైట్. అంతే.